అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ 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 గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిద్ర లేచిన వెంటనే దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు ఈరోజు భయపడకండి. దేని విషయంలో భయపడుతున్నారు? నమ్మిక మాత్రం ఉంచు, నేను చూసుకుంటాను, ఐఆమ్ ఇన్ కంట్రోల్ అని దేవుడు చెప్తూ మార్క్స్ వార్త 4వ అధ్యాయము 40వ వచనంలో మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. పైన భాగం చూడండి, ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. చూసారా? అందుకు దేవుడు అంటున్నాడు, భయపడకండి, ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ ఇన్ టు మై కంట్రోల్. ఏదైతే నేను బాధిస్తుందో, ఏదైతే అల్లరి చేస్తుందో, ఏదైతే ఎవరైతే మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, మీ యొక్క అనారోగ్యం కావచ్చు, లేక దరిద్రం కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, నేను ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో, ఏదైతే భయపడుతుందో, దేవుడు అంటున్నాడు, నేను చూసుకున్నా, ఐ యామ్ టేకింగ్ దట్ ఇన్ టు మై కంట్రోల్. ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను చూసుకుంటాను. హల్లెలూయా. సో ఈరోజు ఏ విషయంలో మీరు భయపడి మొత్తము హృదయం అంతా పాడు చేసుకొని మనుషులతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా భయంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, డోంట్ ఫియర్, ఐ యామ్ టేకింగ్ దట్ ఇన్ టు మై కంట్రోల్. ఆమెన్. సో ఏదైతే టెన్షన్ లేపుతుందంటారా, ప్రెషర్ వస్తుంది అంటున్నారా, ఆ మేనేజర్ని చూస్తే చాలు నాకు ఇలా కోపం వచ్చేస్తుంది అంటున్నారా, ఏదేమైనా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ దాట్ ఇన్ టు కంట్రోల్. ఇప్పుడు మీరు ఊహించండి, సముద్రము అలలు కొడతా ఉంది మిమ్మల్ని, కానీ యేసయ్య ఆ దోణలో ఉన్నాడు. ఆయన లేచి నిలబడి నిమ్మలము కలుగును కాక అని చెప్పాడు. సో మీ జీవితంలో దేవుడు లేచి నిమ్మలము కలుగును కాక అని పలికాడు. సో ఏదైతే ఇప్పుడు వరకు రేగి మీ మీద పడుతుందో నిమ్మలం అయిపోయింది, అంచి వేతలోనికి వెళ్ళిపోయింది, యేసయ్య మాటకు లోబడింది. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అద్భుతం నువ్వు చూస్తున్నావు. అంతేకాదు, ఏదైతే భయం అనుకున్నావు, ఆ భయం వెళ్ళిపోతుంది. నా యేసయ్య నేను ప్రేమిస్తూ, నీ కొరుకుంటూ, పరాక్రమ శూరుని వల్లే నీకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరు నిన్ను ముట్టుకోవడానికి, పట్టుకొని వేధించడానికి ఇంకా వీలు లేదు. సాతానుడికి ప్రతి పోరాటం కావాలి, వాడికి ప్రతిదీ నేను పోరాటం, ప్రతి విషయంలో నేను హల్చల్ అంటారు కదా హిందీలో, హల్చల్ చేయాలి, మొత్తం అయోమయం చేయాలి, గందరగోళం చేయాలని చూస్తూ ఉంటాడు. నథింగ్ హీ కెన్ డూ. గాడ్ ఈస్ టేకింగ్ దట్ సిచ్యువేషన్ ఇన్ టు హిస్ కంట్రోల్. ఆయన చూసుకున్నాడు. సముద్రాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఈ యొక్క భూమిలో ఉన్న సమస్తం ఆయన చేతిలో ఉన్నారు, మనుషులు ఆయన చేతిలో ఉన్నారు, సమయం ఆయన చేతిలో ఉన్నారు, పశువులు, మృగాలు, ఆకాశ పక్షులు, చిన్న జీవరాశులు, బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, గాడ్ ఈస్ విత్ యూ. ఆమె. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును, ఈ విషయంలో మేము ఎంతగానో నాయన భయపడుతూ బాధపడుతున్నప్పుడు ఏం పర్లేదు, నేనున్నాను, నేను తోడుగా ఉన్నాను, నీవు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావా, ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ టేక్ కేర్, నా కంట్రోల్లో ఉంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు ఏం భయపడకని చెప్తున్నందుకు నీకు వందనాలు. ఈ రోజు నాయన ప్రభ మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్థుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ నాట్, టేక్ అ డీప్ బ్రెత్. చక్కగా మీరు అమ్మయ్య దేవుడు చూసుకున్నాడా అని మీరు అనుకోవచ్చు. గాడ్ హ్యాస్ టేకెన్ కేర్. సో కింద కమెంట్లో విశ్వాసంతో రాయండి, గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.